వీఆర్ మేకింగ్ హిస్టరీ. మొదటిసారిగా ఒక రోబో పురుడు పోస్తుంది. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 2010లో శంకర్ గారు ఈ సీన్ చూపించినప్పుడు థియేటర్ అందరూ క్లాప్స్ కొట్టారు. కానీ బయటకు వచ్చాక అదంతా గ్రాఫిక్స్, జస్ట్ సినిమా మ్యాజిక్ అని కొట్టిపారేశారు. ఒక రోబో డాక్టర్ లేకుండా ఆపరేషన్ చేయడం ఏంటి అని నవ్వుకున్నాం. కానీ కట్ చేసే 2026, ఆ రోజు మనం ఏది సినిమా అనుకున్నామో ఈ రోజు అది నిజమైంది. చిట్టి ప్లేస్లోకి ఎన్విడియా వచ్చింది, బోరా ప్లేస్లోకి డిజిటల్ బయాలజీ వచ్చింది. ఇప్పుడు డాక్టర్ల కంటే పర్ఫెక్ట్గా ఏఏ సర్జరీలు చేస్తుంది. నిజంగానే మనుషులకు చావు లేకుండా చేయగలమా? కానీ ఈ పరిస్థితి మారబోతుంది. బయాలజీని మనము ఇన్నాళ్ళు చదివాం, ఇకపై ప్రోగ్రామ్ చేయబోతున్నాం. ఇది హాస్పిటల్ స్టోరీ కాదు, ఇది మనిషి ప్రాణాలు కాపాడే టెక్నాలజీ స్టోరీ. ఇది శంకర్ సినిమా కాదు, ఇది మన ఫ్యూచర్. వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డిజిటల్ బయాలజీ, ద ఫౌండేషన్ డిజిటల్ బయాలజీ. అసలు ఏంటి ఈ డిజిటల్ బయాలజీ? సింపుల్గా చెప్పాలంటే మన శరీరం ఒక సాఫ్ట్వేర్, మన డిఎన్ఏ ఒక కోడ్. ఇన్నాళ్ళు ఈ కోడ్ని డీకోడ్ చేయాలంటే మన దగ్గర సరైన కంప్యూటర్స్ లేవు. కానీ ఇప్పుడు ఏఐ వచ్చింది. ద డ్రగ్ డిస్కవరీ రెవల్యూషన్. ఒకప్పుడు మెడిసిన్ కనిపెట్టాలంటే లక్షల కాంబినేషన్ని ల్యాబ్లో టెస్ట్ చేసేవారు. దీనే ట్రైలర్ ఎర్రర్ అంటారు. ఒక డ్రగ్ మార్కెట్లో రావడానికి 12 ఏళ్ళు $2 బిలియన్ల ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఎన్విడియా బయోనిమో అనే ఏఐని వాడుతుంది. ఇది ల్యాబ్లో కాదు, సిమ్యులేషన్లో టెస్ట్ చేస్తుంది. కంప్యూటర్లోనే కోట్ల రకాల మెడిసిన్లను టెస్ట్ చేసి ఏది పర్ఫెక్ట్గా పనిచేస్తుందో సెకండ్లలో చెప్తుంది. 10 ఏళ్ళలో అయ్యే పని కొన్ని నెలల్లో అయిపోతుంది. ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే ద లాక్ అండ్ కీ. రోగం అనేది ఒక లాక్, అయితే మందు అనేది కీ లాంటిది. సరైన కీని వెతకడానికి ఏఐ అనేది చీకట్లో వెతకట్లేదు, అది పర్ఫెక్ట్గా లాక్ని స్కాన్ చేసి దానికి సరిపోయే కీని డిజైన్ చేస్తుంది. దట్ ఈస్ ద జనరేటివ్ ఏఐ ఫర్ బయాలజీ. నెక్స్ట్, జనరేటివ్ ఏఐ. చాట్‌జీపీటీ లాంటి టెక్నాలజీ ఇప్పుడు హాస్పిటల్కి వచ్చేస్తుంది. ఇంతకుముందు కంప్యూటర్స్ డేటాని అనలైజ్ మాత్రమే చేసేవి. ఇప్పుడు అవి టెక్స్ట్, ఇమేజ్, రిపోర్ట్, ఈవెన్ మాలిక్యులర్ స్ట్రక్చర్ని క్రియేట్ చేస్తున్నాయి. డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తమ జీవితంలో సగం టైం పేషెంట్లతో కాదు, కంప్యూటర్ ముందు టైప్ చేస్తూ గడుపుతున్నారు. దీన్నే డాక్టర్ బర్న్అవుట్ అంటారు. కానీ ఇప్పుడు జనరేటివ్ ఏఐ దీనికి చెక్ పెడుతుంది. నిజానికి ఒక డాక్టరు పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడు ఆ సంభాషణ రికార్డ్ అవుతుంది. డాక్టర్లు మాట్లాడడం అయిపోయేసరికి ఇక్కడ జనరేటివ్ ఏఐ అనేది పేషెంట్ హిస్టరీ రాస్తుంది, మెడికల్ రిపోర్ట్ టైప్ చేస్తుంది, ఇన్సూరెన్స్ వాళ్ళకు లెటర్ రాస్తుంది. డాక్టర్ జస్ట్ అప్రూవల్ అని ఎంటర్ చేస్తే చాలు, పని గంటల్లో అవ్వదు, సెకండ్లో అయిపోతుంది. నెక్స్ట్, ద డయాగ్నోసిస్ సీనింగ్ ద అన్సీన్. ట్రీట్మెంట్ కంటే ముందుగా కావాల్సింది గుర్తింపు, అంటే డయాగ్నోసిస్. సాధారణంగా డాక్టర్స్ ఎంఆర్ఐ స్కాన్ చూసి డిసీజ్ని గుర్తిస్తారు. కానీ మనిషి కంటికి ఒక లిమిట్ ఉంటుంది. చాలాసార్లు ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ని మనం గుర్తించలేము. ఇక్కడే ఏఐ ఎంటర్ అవుతుంది. దీన్నే మెడికల్ ఇమేజింగ్ అంటారు. లక్షలాది స్కాన్స్ని ట్రైన్ చేసిన ఈ ఏఐ మన బాడీలో ఒక పిక్సెల్ అంత చిన్న అబ్నార్మల్ టిష్యూ మారినా కూడా పసిగడుతుంది. రేడియాలజిస్ట్ రిపోర్ట్ రాకముందే ఏఐ డాక్టర్కి చెప్తుంది, వార్నింగ్, ఇక్కడ 0.0% అబ్నార్మల్ టిష్యూ ఉంది, చెక్ చేయండి అని. దీనివల్ల డిసీజ్ ముదరక ముందే ప్రాణాలు నిలబెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ద యాక్షన్, ఏఐ సర్జన్స్ అండ్ ఎడ్జ్ కంప్యూటింగ్. ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్దాం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగిన పేషెంట్ ప్రాణం పోతుంది. అందుకే ఇక్కడ కావాల్సింది ఫిజికల్ ఏఐ. డాక్టర్ చేతులు వణకవచ్చు, కానీ రోబోట్ చేతులు వణకవు. ప్రపంచంలోనే బెస్ట్ సర్జన్ స్కిల్స్ ఈ రోబోట్కి ట్రైన్ చేశారు. అయితే మనం అనుకుంటాం, ఆపరేషన్ చేసేటప్పుడు ఇంటర్నెట్ పోతే, సిగ్నల్ స్లో అయితే, ఆపరేషన్ లేట్ అయితే పేషెంట్ చనిపోతాడా అని డౌట్ మనకు వస్తున్నాయి. అందుకే జెన్సన్ హువాంగ్ ఎడ్జ్ ఏఐని ఈ రోబోట్లో వాడారు. అంటే ఈ ఏఐ రోబోట్స్ యొక్క సర్జన్ స్కిల్స్ క్లౌడ్ ఇంటర్నెట్లో ఉండదు. ఆపరేషన్ చేసే రోబోట్స్లోనే ఆపరేషన్ చేసే స్కిల్స్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఇందులో జీరో లేటెన్సీ ఉండడం వల్ల డాక్టర్స్ చేయి కదపగానే రోబోట్ మిల్లీ సెకండ్లలో ఆ మూమెంట్ని క్యాప్చర్ చేస్తుంది. దీనివల్ల బ్లడ్ రాకుండా, పెయిన్ లేకుండా సర్జరీ స్మూత్గా మైక్రో లెవెల్ సర్జరీలు అయిపోతున్నాయి. అంతేకాదు, ఒక సర్జరీ చేసే డాక్టరు పొరపాటున నరం కట్ చేయబోతే ఏఐ రోబోటు వెంటనే డేంజర్ ఏరియా అని వార్నింగ్ ఇస్తుంది. ఇది సూపర్ హ్యూమన్ సర్జరీ. ఇది ఎంత అడ్వాన్స్ అంటే ఫ్యూచర్లో డాక్టర్లు అమెరికాలో ఉన్నా సరే ఇండియాలో ఉన్న పేషెంట్కి అక్కడి నుంచే ఆపరేషన్ చేయగలడు. డిస్టెన్స్ ఈజ్ నో లాంగర్ ఏ బ్యారియర్. నెక్స్ట్, ద ఫ్యూచర్ పర్సనలైజ్డ్ మెడిసిన్. అన్నిటికంటే అద్భుతమైన ఫ్యూచర్ ఏంటో తెలుసా? డిజిటల్ ట్విన్. ఏఐ మీ శరీరాన్ని పూర్తిగా స్కాన్ చేసి
కంప్యూటర్లో మీలాంటి ఒక డిజిటల్ కాపీని క్రియేట్ చేస్తుంది. మీకు ఏదైనా మెడిసిన్ ఇవ్వాలంటే డాక్టర్ ముందు డిజిటల్ ట్విన్ మీద టెస్ట్ చేస్తారు. ఆ మెడిసిన్ మీ కిడ్నీ మీద ఎలా పనిచేస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందా అని కంప్యూటర్లోనే తెలిసిపోతాయి. ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఖచ్చితంగా మీ బాడీని సెట్ అయ్యే మెడిసిన్ని మీకు ఇస్తారు. దీన్నే పర్సనలైజ్డ్ మెడిసిన్ అంటారు. అందరికీ ఒకే మెడిసిన్ చేసే రోజులు పోయాయి. మీ డిఎన్ఏకి తగ్గ ట్రీట్మెంట్ వచ్చేసింది. ద కంక్లూజన్. సో ఫైనల్గా నా ఒపీనియన్ ఏంటంటే, మనం సినిమాలో చిట్టిని చూసి చప్పట్లు కొట్టాం, కానీ రియల్ లైఫ్లో ఈ బయోనిమో చేస్తున్న పనిని చిట్టి కంటే 100 రెట్లు గొప్పది. ఇప్పటి వరకు మనం చేస్తున్నది సిక్ కేర్, అంటే జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు మనం చేస్తున్నది సిక్ రిస్క్, అంటే జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. కానీ ఏ వల్ల మనం హెల్త్ కేర్లోకి మారుతున్నాం, అంటే జబ్బు రాకముందే దానిని ఆపేస్తున్నాం. డిజిటల్ బయాలజీ, ఏఏ సర్జన్స్, డ్రగ్ డిస్కవరీ ఇవన్నీ టెక్నాలజీ విజయాలు మాత్రమే కాదు, ఇవన్నీ మనిషికి ఆయుష్ని పెంచే ఆయుధాలు. మనం ఒక అద్భుతమైన టైంలో బతుకుతున్నాం. సినిమా నుంచి సైన్స్ దాకా టెక్నాలజీల డీప్గా అనలైజ్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎస్ఎస్ టెక్ ఇన్ఫోటైన్మెంట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్. జై హింద్.